హలో హాయ్ వెల్కమ్ టు మనీ ఇంటి వంట ఆఫీషియల్. నేను మీ గౌతమి. అందరికీ నమస్తే అండి. ఈరోజు కరకరలాడే తీయటి రుచితో నోరూరించే సాంప్రదాయ తెలుగు స్వీట్ గవ్వలు తయారు చేస్తున్నాం. తక్కువ పదార్థాలతో సులభంగా చేసే ఈ రుచికరమైన రెసిపీని చివరి వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ముందుగా మైదా పిండి 2 కప్స్ తీసుకోండి. అలానే సుజీ రవ్వ 1/2 కప్ తీసుకోవాలి. రవ్వ చిన్నగా ఉంటే అలానే తీసుకోండి, లేదు సైజు పెద్దగా ఉంటే దాన్ని మిక్సీకి వేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ 1/2 స్పూన్ చాలు. అలానే సోడా చిటికెడు వేసుకోండి. తర్వాత షుగర్ 1/2 స్పూన్ వేసుకోండి. ఈ పిండిలోనికి కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకండి. ఇక్కడ పిండి అనేది లూజ్ కాకుండా అలానే టైట్ కాకుండా కలుపుకోవాలి. ఇందులోనికి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే గవ్వలు అనేది మంచిగా వస్తాయి, లోపల అనేది క్రిస్పీగా ఉంటాయి. పిండి మొత్తాన్ని స్మూత్గా కలిపేసుకోండి. సేమ్ టు సేమ్ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత పిండిని చిన్నగా రౌండ్స్ లాగా చేసుకోండి. ఇక్కడ మేమైతే అన్ని చిన్న సైజు చేసుకున్నామండి. చూసారు కదా, ఇలా అన్ని చిన్నగా చేసుకున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ గవ్వలు చేసుకునే స్టిక్ చిన్న సైజు కాబట్టి చిన్నగా చేసుకున్నాము. మీకు ఈ స్టిక్ పెద్దగా ఉంటే పెద్దగా చేసుకోండి. చూసారు కదా, ఇలా గవ్వలు చేసుకోవాలి. మంచిగా మిడిల్లో నుంచి అనండి. ఇలా మిడిల్లో నుంచి అంటే లైన్స్ అనేది దాని మీద కరెక్ట్గా పడతాయి. ఇలా అన్నిటినీ గవ్వల్లాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా మంచిగా చేసుకొని అన్నిటినీ రెడీగా ఉంచుకున్నాము. కంప్లీట్ అయిపోయిందండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. కాసేపు స్టవ్ ఆన్ చేసుకొని గోళం పెట్టేసుకోండి. దాంట్లోకి మనం ఆయిల్ పోసేసుకుందాం. ఇక్కడ మంట అనేది స్లోగా పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడైతే గవ్వలు అనేటివి మాడిపోతాయి, త్వరగా సరిగా వేగవు. కాబట్టి స్లోగా పెట్టుకొని వాటిని వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే గవ్వలు అనేటివి ఒకదానికొకటి అంటుకోవు. చూడండి, ఇక్కడ గవ్వలు అనేది మెల్లమెల్లగా మంచిగా పైకి వస్తున్నాయి. ఇలా వస్తే గవ్వలు అనేటివి మంచిగా ఫ్రై అవుతున్నాయని అర్థం. లోపల పచ్చిగా లేకుండా ఫ్రై అవుతాయి. ఇవి ఎక్కువసేపు వేయించకండి, ఎందుకంటే అవి బయట పెట్టాక కలర్ అనేది చేంజ్ అవుతాయి, దానివల్ల మాడిపోయినట్టు అనిపిస్తాయి. కాబట్టి వాటిని లైట్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. చూడండి, వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన బెల్లం పాకం తయారు చేసుకుందామండి. మనం మైదా 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి బెల్లం మాత్రం 1.75 తీసుకోండి. ఇంట్లోకి వాటర్ చిన్న కప్పు మైన తీసుకోండి. ఇక్కడ మేము పెద్ద కప్పుతో 1/2 తీసుకున్నాం. మీరైతే చిన్న కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండండి. మీరు మధ్యలో వదిలేస్తే అది అనేది అడుగంటుతుంది. ఇలా మొత్తం మెల్ట్ అయిపోవాలి. పాకం వచ్చే వరకు మరిగించుకోండి. ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి అంటే పాకం దగ్గర అవుతుందని అర్థం. ఒకసారి చెక్ చేసుకుందాం. చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దీంట్లోకి 1 స్పూన్ పాకం వేసుకొని చెక్ చేసుకోండి. దీన్ని బయటికి తీసేటప్పుడు గట్టిగా ముద్దలా రావాలి. ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం, లేదంటే సరిగా రానట్టు. నెక్స్ట్ స్టవ్ బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న గవ్వల్ని ఈ పాకంలోకి వేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుతూ ఉండాలి. స్టార్టింగ్లో అడుగున పాకం ఉన్నట్టుగా అనిపిస్తుంది,
ఇలా కలుపుతూ ఉంటే గవ్వలు మొత్తానికి అంటుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా బయటకు తీయాలి. అన్నీ పొడి పొడిగా బయటకు వచ్చేస్తాయి. వీటిని అన్నిటిని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. చూడండి గవ్వలు ఎంత మంచిగా వచ్చాయో. మొత్తానికి గవ్వలు అయితే రెడీ అయిపోయాయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.